Hello all, welcome back to our channel. In this video, we're going to see the first unit of STM, that nothing, Software Testing Methodologies. చాలా సింపుల్ ఉంటుంది సబ్జెక్ట్. మనకు కొంచెం జనరల్ ఐడియా ఉంటాయి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద, అప్లికేషన్స్ డెవలప్మెంట్ మీద, ఆర్ వెబ్సైట్స్ డెవలప్మెంట్ మీద, అలా సింపుల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ మీద కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు అమెజాన్ అప్లికేషన్స్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ అప్లికేషన్స్ ఉంటాయి. వీటిని మనము సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ అంటాం అనమాట. డెవలపర్స్ సాఫ్ట్వేర్ టీమ్ వాళ్ళు డెవలపర్స్ ఏం చేస్తారంటే వీటిని కోడ్ రాస్తారు వాటి కోసం డెవలప్ చేయడానికి. ఓకే, సో అలా కోడ్ రాసినాక కోడ్ అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా, యూజర్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ని పర్ఫామ్ చేస్తుందా లేదా, అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ చేసుకుంటాను అనమాట, టెస్టింగ్ చేస్తారు అనమాట. ఓకేనా, సో ఆ సాఫ్ట్వేర్స్ని టెస్ట్ చేయడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. వాటిని ఏమంటాం అంటే మెథడాలజీస్ అంటాం. సో ఆ సబ్జెక్టే సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్ అనమాట. దాంట్లో కొన్ని మన టాపిక్స్ ఉంటాయి. అంటే ఏ టైప్స్ ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసుకుంటాము, యాక్చువల్గా ఏ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి, మనం వాటిని ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి, ఐడెంటిఫై చేసుకున్నాక ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది STM కంప్లీట్ సబ్జెక్ట్ అనమాట. దాంట్లో ఫస్ట్ యూనిట్ మనకు టైప్స్ ఆఫ్ ఎర్రర్స్, టైప్స్ ఆఫ్ ప్రెడికేట్స్, టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, టైప్స్ ఆఫ్ వేస్, టైప్స్ ఆఫ్ మెథడ్స్ టు సాల్వ్ ఆల్ దోస్ ఎర్రర్స్ అని చెప్పేసి సబ్జెక్ట్ ఉంటుంది అనమాట. ఓకే, సో మీకు ఇదే PDF కావాలనంటే నోట్స్ లింక్ కామెంట్ సెక్షన్లో ఆ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ నోట్స్ ఫ్రమ్ దాట్. ఓకే, ఈ PDF అనేది షార్ట్ పాయింట్స్లో చేసిన సింపుల్ ఉంటుంది. అండ్ మీరు డౌట్ పెట్టుకోకండి, ఎందుకంటే సింపుల్ పాయింట్స్ ఉన్నాయి కదా, రాస్తే పాస్ అవుతాం అదే అని చెప్పేసి పక్కా పాస్ అవుతాం. కావాలంటే మీరు అడగండి ఎవరినైనా. ఓకే రైట్, ఇంకొకటి రిక్వెస్ట్ నా సైడ్ నుంచి, చూస్తారు వ్యూస్ వస్తున్నాయి బట్ సబ్స్క్రైబర్ చేసుకుంటలేరు. జస్ట్ ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది కదా, జస్ట్ క్లిక్ చేసుకుంటే అయిపోతుంది. మీకు ఇంకా చాలా కంటెంట్ వస్తూ ఉంటుంది ముందు ఇది ఒకటే కాదు, ఇంటర్న్షిప్స్ అని చెప్పేసి కోర్సెస్ కూడా లాంచ్ చేస్తాం. మనకు HTML, CSS, JavaScript, మీకు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా కావాలంటే లాంచ్ చేస్తూ ఉంటాం. ప్లానింగ్ ఉంది. అండ్ ఎడిటింగ్ కూడా మీకు కోర్సెస్ లాంచ్ చేస్తారు, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలని చెప్పేసి. సో కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని నాకు కూడా ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ మన ఫ్రెండ్స్ అందరికీ పాస్ అవ్వాలి. నా మోటివ్ ఏంటంటే ఇక్కడ JNTH క్యాండిడేట్స్ అందరూ పాస్ అవ్వాలి అంతే, ఎవరు ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ బ్యాక్ క్లాస్ పెట్టుకొని వాళ్ళ ఫీజు కట్టుకోవాల్సింది ఇదంతా వద్దు మనకి. ఓకే, సో జస్ట్ మన స్టెప్స్ ఏంటి అని అంటే సింపుల్గా చెప్పడం, సింపుల్ నోట్స్ చేయడం, JNTH అని తగలబెట్టడం అంతే. మనని వాడు ఆగం చేయొద్దు, మనం వాడిని ఆగం చేయాలి, ఫస్టే పాస్ అయిపోవాలి. ఓకే, లేట్ చేయకుండా సూదంతొద్దు, లెట్స్ గెట్ ఇన్ ద టాపిక్స్. సో టాపిక్స్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ యూనిట్ ఆర్ పర్పస్ ఆఫ్ టెస్టింగ్, Dichotomous model for testing, consequences of bugs, taxonomy of bugs, flow graphs and path testing, predicates, path predicates and achievable paths, path sensitizing, path instrumentation, application of path testing. ఓకే, మొత్తం టెస్టింగ్ గురించి ఉంటే డిఫరెంట్ పార్ట్స్ ఎందుకు ఉంటాయి అనమాట. ఓకే, ఫస్ట్ చూసుకుందాం అసలు టెస్టింగ్ ఎందుకు అవసరము. బికాస్ సో మనకి సాఫ్ట్వేర్ ఒక అప్లికేషన్ డెవలప్ చేసినాక అది ప్రాపర్ రన్ అవుతుందా లేదా, రైట్, ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా, ఎర్రర్స్ని ఐడెంటిఫై చేసుకోనికి. ఓకే, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ని అవి మనకు ప్రాపర్గా వర్క్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి. ఇన్ కేస్ అది కరెక్ట్ లేకపోతే, పర్ఫెక్ట్ లేకపోతే మళ్ళీ వాటిని చేంజ్ చేయడానికి మనం ఎక్కడెక్కడ చేంజ్ చేసుకోవాలి, ఎక్కడ ఎర్రర్స్ వచ్చినాయి, ఏ స్టేట్మెంట్లో, ఏ లైన్ ఆఫ్ కోడ్లో మనం చేంజ్ చేయాలని చెప్పేసి ఈ టెస్టింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇట్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ సిస్టమ్ టు డిటెక్ట్ ఎర్రర్స్ అండ్ ఎన్ష్యూర్ ఇట్ మీట్స్ స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్. నేను చెప్పిన విధంగానే ఉంది, ఎర్రర్స్ని డిటెక్ట్ చేసి మనకు స్పెసిఫైడ్ రిక్వైర్మెంట్స్ని మీట్ అవుతుందో లేదా అంటే పర్ఫెక్ట్ ఉందా అని చెప్పి తెలుసుకోనికి. ఓకే, సమ్ పర్పస్ ఆఫ్ టెస్టింగ్ సార్ ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడానికి, వెరిఫికేషన్, మన సాఫ్ట్వేర్ అనేది డెవలప్ అయిన సాఫ్ట్వేర్ అనేది మనకున్న రిక్వైర్మెంట్స్కి ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదా అదొకటి. నెక్స్ట్ వాలిడేషన్ అంటే చెక్స్ వెదర్ ద సాఫ్ట్వేర్ మీట్స్ యూజర్ నీడ్స్. అంటే ఇప్పుడు యూజర్స్ ఉంటారు, యూజర్స్ వాళ్ళకి అవసరం అవుతుందా లేదా, అంటే వాళ్ళకు సంబంధించినట్టు వాళ్ళకి తగినట్టు ఉందా లేదా అని చెప్పేసి వాలిడేషన్ అనమాట, చెక్ చేసుకోవడం, లైక్ రివ్యూస్ తీసుకోవడం అనమాట. ఓకే రైట్, నెక్స్ట్ క్వాలిటీ అష్యూరెన్స్, ఇంప్రూవ్స్ ఓవరాల్ క్వాలిటీ, రిలయబిలిటీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద సిస్టమ్. అంటే ఇక్కడ క్వాలిటీ గురించి. ఓకే, హౌ మచ్ క్వాలిటీ ఇట్ ఈస్, లైక్ హౌ మచ్ గుడ్ ఇట్ ఈస్ వర్కింగ్ అలా తెలుసుకోనికి, అంటే సిస్టమ్ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసుకోనికి ఇది అవసరం అనమాట, దీన్ని చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ రిస్క్ రిడక్షన్స్, ఇప్పుడు ఫెయిల్యూర్స్ కాకుండా, ఇప్పుడు ఒక 10 days నడుస్తుంది, 10 days తర్వాత మళ్ళీ ఫెయిల్ అవ్వడం అలా జరుగుతూ ఉంటుంది అనమాట కొన్ని సాఫ్ట్వేర్స్, అలా జరగకుండా చూసుకోవడం ఇది రిస్క్ రిడక్షన్ అనేది. నెక్స్ట్ సెక్యూరిటీ చెకింగ్, ఒకటే కాకుండా ఏమైనా థర్డ్ పార్టీ డేటా ఉంటుంది, హ్యాక్ చేస్తూ ఉంటారు, అలా కాకుండా సెక్యూరిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్, దట్ మీన్స్ సిస్టమ్ అనేది ఎలా పర్ఫామ్ అవుతుంది, ఏమైనా డిఫరెంట్ కండిషన్స్ ఉన్నప్పుడు ఎలా పర్ఫామ్ అవుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్, అంటే కస్టమర్ యూజర్ ఎలా ఉంటుంది అంటే దాన్ని ఏమంటామంటే UX అంటాం అనమాట. మీకు ఇది టర్మ్ విని ఉంటారు, లైక్ UI అండ్ UX అని ఉంటుంది. ఈ 2 terms ఏంటంటే UI మీన్స్ యూజర్ ఇంటర్ఫేస్, UX అని అంటే యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అని అంటే మనం చూసేది మొత్తం. ఓకేనా, సపోజ్ ఇక్కడ PDF చూసుకోండి, ఇక్కడ కొన్ని ఐకాన్స్ ఉన్నాయి, ఈవెన్ ఎరేజర్, టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదేంది అంటే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట, మనం చూసేది, మనం యూజ్ చేసుకునేది. సో ద థింగ్స్ విచ్ వీ సీ ఇన్ ఎ వెబ్ పేజ్ ఇస్ కాల్డ్ యాజ్ అ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ విచ్ వీ యూస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ఎక్స్పీరియన్స్. యూజర్ ఎక్స్పీరియన్స్ అంటే మనం వాటిని యూజ్ చేసి ఎలా ఉందని చెప్పేది యూజర్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఓకే, సో ద యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటే ఆ ప్రోడక్ట్ ఆర్ వెబ్సైట్ అనేది ఆర్ ఒక అప్లికేషన్ అనేది
ప్రాపర్గా ఉంది, పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పేసి అర్థం. ఓకేనా, మనకు కొంచెం అందుకనే కొన్ని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి లైక్ ఫీడ్బ్యాక్స్ అని చెప్పేసి, స్టార్ రేటింగ్స్ ఇవ్వమని చెప్పేసి. మనకు స్టార్ రేటింగ్ ఎప్పుడు ఇస్తాం? 5/5. మంచిగా ఉంటే నచ్చితే 5/5 ఇస్తాం, లేకపోతే ఒక రివ్యూ రాస్తాం, ఇక్కడ ఫ్లాస్ ఉన్నాయి, ఇక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, అది ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. అప్పుడు వాళ్ళు తెలుస్తుంది, నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. దట్ మీన్స్ ఎర్రర్స్ లేకుండా పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా ఉండడం. నెక్స్ట్ కాస్ట్ రిడక్షన్. కాస్ట్ రిడక్షన్ అంటే మనకు ముందే ఎర్రర్స్ వచ్చే వాటిని ప్రిడిక్ట్ చేసుకొని వాటిని ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఓకే రైట్. కీ పాయింట్స్ ఏంటంటే టెస్టింగ్ ఇస్ నాట్ ఓన్లీ ఫైండింగ్ బగ్స్, ఎర్రర్స్ ఒకటే ఫైండ్ చేసుకోవడం కాదు, బట్ ఆల్సో ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ దట్ అప్లికేషన్, క్వాలిటీ ఆఫ్ దట్ సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ డన్ బిఫోర్ సాఫ్ట్వేర్ రిలీజ్. మనము ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ని డెవలప్ చేసినాము, దాన్ని మనము మార్కెట్లోకి రిలీజ్ అయ్యే ముందుకే ఇవన్నీ చెక్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది టెస్టింగ్ మెయిన్ ఇంపార్టెంట్ రోల్. దాంట్లో కొన్ని మెథడ్స్ చూసుకుందాము. డికోటోమ్స్ మోడల్ ఫర్ టెస్టింగ్ అనమాట. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోడల్ ఫర్ టెస్టింగ్. దీన్ని యూజ్ చేసుకుని మనము సాఫ్ట్వేర్స్ని లైక్ సాఫ్ట్వేర్ వెబ్సైట్స్ని అండ్ అప్లికేషన్స్ని టెస్ట్ చేసుకుంటాం అనమాట. సో వాట్ ఈస్ మీన్ బై డికోటోమ్స్ ఇన్ టెస్టింగ్? ఇట్ మీన్స్ 2 ఆపోజిట్ అప్రోచెస్. అంటే దీంట్లో మనకు లైక్ ఇప్పుడు డీబగ్గింగ్ వర్సెస్ డెవలపింగ్ ఇలా ఉంటాయి అనమాట. అంటే 2 అప్రోచెస్ ఉంటాయి, ఏది బెటర్ అలా సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూసుకుని కొత్త మెథడ్స్ మీకు అర్థమవుతుంది. టైప్స్ ఆఫ్ డికోటోమీస్: టెస్టింగ్ వర్సెస్ డీబగ్గింగ్. టెస్టింగ్ అంటేనేమో ఫైండింగ్ డిఫెక్ట్స్, ఓకేనా, అంటే మనకున్న డిఫెక్ట్స్ని ఎర్రర్స్ని ఫైండ్ చేయడం. డీబగ్గింగ్ అని అంటే వాటిని ఫిక్స్ చేయడం. ఓకే, నెక్స్ట్ వెరిఫికేషన్ వర్సెస్ వాలిడేషన్. ఆర్ వి బిల్డింగ్ ద ప్రోడక్ట్ రైట్? వెరిఫికేషన్ అంటే మనము ప్రాపర్గా ఉన్నామా లేదా, ప్రాపర్ వేరే వెళ్తున్నామా లేదా అని చెప్పేసి వెరిఫై చేసుకుంటాం. వాలిడేషన్ అంటే ఆర్ వి బిల్డింగ్ ద రైట్ ప్రోడక్ట్? మనము కరెక్ట్ ప్రోడక్ట్ బిల్డ్ చేస్తున్నామా లేదా అని చెప్పేసి అది. నెక్స్ట్ ఆర్ వి బిల్డింగ్ ద ప్రోడక్ట్ రైట్ అని అంటే మనము ఒక ప్రోడక్ట్ని కరెక్ట్ వేలో పోతున్నామా లేదా. వాలిడేషన్ అంటే అసలు మనం చేసే ప్రోడక్ట్ కరెక్టేనా అని చెప్పేసి వాలిడేషన్. ఓకే రైట్. నెక్స్ట్ స్టాటిక్ టెస్టింగ్ వర్సెస్ డైనమిక్ టెస్టింగ్. స్టాటిక్ అంటే వితౌట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోడ్, రివ్యూస్, ఇన్స్పెక్షన్స్ ఉంటాయి అనమాట. స్టాటిక్ అనేది కోడ్ ఏం రాయము, బట్ రివ్యూస్, ఇన్స్పెక్షన్స్ ఎలా జరిగినప్పుడు మనకు తెలిసిపోతుంది. నెక్స్ట్ డైనమిక్ అంటే మనం ఎగ్జిక్యూటింగ్ ద ప్రోగ్రామ్. మనం డైనమిక్ ప్రోగ్రామ్ని ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో, ఎప్పుడైతే డెవలప్ చేస్తూ ఉంటామో అప్పుడే మనకు తెలిసిపోతాయి అనమాట. ఓకే రైట్, ఎర్రర్స్ ఏమైనా ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్ అండ్ వైట్ బాక్స్ టెస్టింగ్. బ్లాక్ బాక్స్ మీన్స్ ఇట్ టెస్ట్ ఫంక్షనాలిటీ వితౌట్ నోయింగ్ ద ఇంటర్నల్ కోడ్. అంటే దాని లోపల కోడ్ ఏముందో తెలియదు, బట్ ఆ అప్లికేషన్, ఆ సపరేట్ సాఫ్ట్వేర్ వెబ్సైట్ అనేది ఎలా వర్క్ అవుతుందో తెలుసుకొని కదనమాట. వైట్ బాక్స్ అంటేనేమో దాని లోపల ఉన్న కోడ్ స్ట్రక్చర్ ఎలా వర్క్ అవుతుంది, లాజిక్ అనమాట. ఓకే, నెక్స్ట్ మాన్యువల్ టెస్టింగ్ వర్సెస్ ఆటోమేషన్ టెస్టింగ్. మాన్యువల్ టెస్టింగ్ అంటే ఇట్ ఇస్ డన్ బై హ్యూమన్స్, మనం చేస్తాము. ఓకేనా, డెవలపర్స్ చేస్తూ ఉంటారు అనమాట. ఆటోమేషన్ అంటే డన్ బై యూజింగ్ సమ్ టూల్స్ అండ్ స్క్రిప్ట్స్. ఓకే, కొన్ని AI కూడా కావచ్చు. కీ పాయింట్ ఏంటంటే డికోటోమీస్ హెల్ప్ ఇన్ అండర్స్టాండింగ్ డిఫరెంట్ టెస్టింగ్ అప్రోచెస్ క్లియర్లీ. మనకు డిఫరెంట్ టెస్టింగ్ వేస్ని అర్థం చేసుకోవడానికి అవసరం అనమాట. నెక్స్ట్ మోడల్ ఫర్ టెస్టింగ్. మోడల్ ఫర్ టెస్టింగ్ అంటే చూసుకుందాం. మోడల్ ఫర్ టెస్టింగ్ షోస్ హౌ టెస్టింగ్ యాక్టివిటీస్ ఆర్ ఆర్గనైజ్డ్ అండ్ పర్ఫార్మ్ డ్యూరింగ్ సాఫ్ట్వేర్ డెవలప్. ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నప్పుడు మనము టెస్టింగ్ యాక్టివిటీస్ అనేవి ఎలా స్ట్రక్చరింగ్ చేసుకుంటాము, ఎలా డిజైన్ చేసుకుంటాము అండ్ ఎలా పర్ఫామ్ చేసుకుంటాము అనేది మోడల్ ఫర్ టెస్టింగ్ అనమాట. దాంట్లో కొన్ని మనకు ఉంటాయి. అవి ఏంటంటే కామన్ టెస్టింగ్ మోడల్, దట్ ఈస్ కాల్డ్ as a V మోడల్. టెస్టింగ్ ఇస్ డన్ ప్యారలల్ టు డెవలప్మెంట్ ఫేజెస్. అంటే మనం ఆల్రెడీ కోడ్ రాస్తున్నప్పుడే టెస్టింగ్ అనేది జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా, సైమల్టేనియస్గా, ప్యారలల్గా. సో దీంట్లో ఫేజెస్ ఏముంటాయి అంటే రిక్వైర్మెంట్ అనాలిసిస్ని ఫస్ట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ చేస్తారనమాట. సిస్టమ్ డిజైన్, దాని స్ట్రక్చర్ ఏంటిది, దాని సిస్టమ్ టెస్టింగ్ అంటాము. హై లెవెల్ డిజైన్ అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అని అంటాము. లో లెవెల్ డిజైన్ అంటే యూనిట్ టెస్టింగ్ అని అంటాము. ఓకే, ఈ డయాగ్రామ్ మీరు ఒకసారి ఇది వేసుకోండి, జస్ట్ ఇలా ఏమంటుంది, దీన్ని బాక్స్ లాగా వేసుకోండి సరిపోతుంది. ఇట్లా వీటి బాక్స్ వేసుకొని వీటిలో బాక్స్ వేసుకొని రాసుకుంటే అయిపోతాయి అనమాట. ఓకే, అడ్వాంటేజ్ చూసుకోండి, ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిఫెక్ట్స్. అంటే మనం ముందే ఎర్రర్స్ని ఫ్యూచర్ జరగా ముందే తెలుసుకోవచ్చు అనమాట, ఇప్పుడే దానికంటే ముందే. బెటర్ క్వాలిటీ అష్యూరెన్స్ ఆల్సో. రైట్. నెక్స్ట్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వర్క్. కాన్సిక్వెన్సెస్ మీన్స్ రిజల్ట్స్ ఆఫ్ బగ్స్. ఒకవేళ ఎర్రర్స్ ఉంటే మన సాఫ్ట్వేర్లో ఏమవుతుంది అది తెలుసుకుందాం. ఎ బగ్ ఆర్ ఎ డిఫెక్ట్ ఈజ్ అన్ ఎర్రర్ ఆర్ ఫ్లా ఇన్ సాఫ్ట్వేర్ దట్ కాజెస్ ఇన్కరెక్ట్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్. మనకి ఏమవుతుంది, ఏమైనా ఎర్రర్స్ ఉంటే మేబీ కరెక్ట్గా పర్ఫామ్ చేయకపోవడము, రాంగ్ ఎర్రర్స్ రావడము, అసలు ఆ సిస్టమ్, ఆ వెబ్సైట్ రన్ అవ్వకపోవడము, ఆ పోర్ట్ నెంబర్ రన్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటాయి, బగ్స్ వస్తాయి. ఓకే, లేకపోతే అన్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మన ఆ వెబ్సైట్ సంబంధం లేకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఓకే, స్టాప్ అయిపోవడము, అవన్నీ జరుగుతాయి అనమాట. లైక్ సిస్టమ్ ఫెయిలియర్, ఫైనాన్షియల్ లాస్, లైక్ మీన్స్ సిస్టమ్ సాఫ్ట్వేర్ కెన్ లీడ్ టు హ్యూజ్ మానిటరీ లాసెస్ ఆఫ్ కంపెనీస్. ఓకేనా, మొత్తం ఆ సాఫ్ట్వేర్ ఫెయిల్ అయిపోతే ఏమవుతుంది, వాడు ఎన్నో పైసలు వాడు బిల్డ్ చేపిస్తాడు. ఇప్పుడు నేను క్లయింట్ని, మీ సాఫ్ట్వేర్ డెవలపర్స్, నేను ఏం చేస్తాను, మీ ఇక్కడికి వచ్చి నాకు ఇట్లా రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, నాకు ఒక వెబ్సైట్ని, ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి అని అంటే మీకు కొన్ని మనీ ఇస్తాను. మీరు ప్రాజెక్ట్ మాట్లాడుకుంటారు, ప్రాజెక్ట్ మాట్లాడుకొని పేమెంట్ చేసుకున్నాక నాకు సాఫ్ట్వేర్ డెవలప్ చేసి నాకు ఇచ్చేస్తారు. రైట్, అది ఒకవేళ ప్రాపర్గా లేకపోతే, డిఫెక్ట్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటే ఏమవుతుంది, ఆగిపోతుంది. అంటే ఇప్పుడు నాకు లాసే కదా. రైట్, అలా జరుగుతాయి అనమాట కొన్ని ఇష్యూస్. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ఇష్యూస్ కూడా.
వల్నరబిలిటీస్ అంటే లైక్ డేటా మిస్ అవ్వడము, హ్యాక్ జరగడం, ఇవి జరుగుతూ ఉంటాయి. పూర్ పర్ఫార్మెన్స్, ఇప్పుడు అక్కడ సాఫ్ట్వేర్ అనేది స్లో అయిపోతుంది, ఇన్ఎఫిషియెంట్ అయిపోతుంది, అసలు వర్క్ అవ్వదు సరిగ్గా. అప్పుడప్పుడు క్లిక్ చేసినా కూడా క్లిక్ అవ్వకపోవడము, స్లో ఉండడము, రెస్పాండ్ అవ్వకపోవడం, అవి జరుగుతాయి అనమాట పూర్ పర్ఫార్మెన్స్లో. నెక్స్ట్ ఇన్కరెక్ట్ రిజల్ట్స్, ఒకటిసారి చేస్తే ఇంకోటి రావడము, డెసిషన్స్ పూర్ ఉండడము, రాంగ్ అవుట్పుట్స్ రావడము, అది లాస్ ఆఫ్ కస్టమర్ ట్రస్ట్. ఇవన్నీ జరిగితే ఏమవుతుంది, కస్టమర్స్ దాన్ని యూజ్ చేస్తారా, యూజ్ చేయరు. దట్ మీన్స్ కస్టమర్ విల్ లూజ్ ద ట్రస్ట్ ఆఫ్ దట్ అప్లికేషన్ ఆర్ సాఫ్ట్వేర్. ఓకే, ఇంక్రీజ్డ్ మెయింటెనెన్స్ కాస్ట్, ఇవన్నీ ఉంటే ఏమవుతుంది, ఎప్పటికప్పుడు మనం దాన్ని, ఇప్పుడు బైక్ ఖరాబ్ అయింది అనుకోండి, బైక్ మనం ఎప్పటికీ మెకానిక్ షాప్ తీసుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, కాస్ట్ అనేది ఎక్కువైతూ ఉంటుంది, రైట్. సేమ్ దీనిలాగానే డిలే ఇన్ ప్రాజెక్ట్ డెలివరీ. సో ఇలా చూడడం వల్ల బగ్స్ అనేవి స్లో డెవలప్మెంట్ అయితే ఏమవుతుంది, ప్రాజెక్ట్ని ఇన్ టైంలో మనము సబ్మిట్ చేయలేమన్నమాట. డ్యామేజ్ టు రిప్యుటేషన్, అదొకటే కాకుండా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నా కంపెనీ, మీ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలపర్స్, నేను వచ్చి అడిగిన, మీరు చేయలేకపోతారు, అప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ నేను వస్తాను రాను. దట్ మీన్స్ మీ కంపెనీ రెప్యుటేషన్, మీ కంపెనీ నేమ్ అనేది తగ్గిపోయింది అనమాట, డ్యామేజ్ అవుతుంది, రైట్. నెక్స్ట్ టాక్సానమీ ఆఫ్ బగ్స్. వాట్ ఇస్ మీన్ బై టాక్సానమీ ఆఫ్ బగ్స్? ఇట్ ఈస్ అ క్లాసిఫికేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ డిఫెక్ట్స్ బేస్డ్ ఆన్ ద టైప్. అంటే డిఫెక్ట్స్ అనేవి మనకు చాలా టైప్స్ ఉంటాయి, రైట్. సో ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ డిఫెక్ట్స్ అంటే ఏ ఎర్రర్ ఏ టైపు అని చెప్పేసి డివైడ్ చేస్తారనమాట, కేటగరైజ్ చేస్తారనమాట. ఓకేనా, మనకి డిఫరెంట్ టైప్స్ ఎర్రర్స్ అని ఉంటాయి. రన్ టైమ్ ఎర్రర్స్ ఉంటాయి, ఫంక్షనల్ ఎర్రర్స్ ఉంటాయి, కోడ్ ఎర్రర్స్ ఉంటాయి, లాజిక్ ఎర్రర్స్ ఉంటాయి, పర్ఫార్మెన్స్ ఎర్రర్స్ ఉంటాయి, సెక్యూరిటీ ఎర్రర్స్ ఉంటాయి, యూజర్ ఇంటర్ఫేస్ ఎర్రర్స్ ఉంటాయి. ఇవన్నీ ఎర్రర్స్ డిఫరెంట్ అనమాట. సో వాటిని మనం సాల్వ్ చేసుకోవడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, ఎలా క్లాసిఫై చేసుకుంటేనే మనకు ఏ మెథడ్ దేన్ని యూజ్ చేసుకోవాలి అని చెప్పేసి తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ చూసుకొని ఫంక్షనల్ బగ్స్ అంటే అకర్ వెన్ ఏ ఫీచర్ డస్ నాట్ వర్క్ యాజ్ పర్ రిక్వైర్మెంట్స్. ఫంక్షనల్ అంటే లైక్ వర్కింగ్ అనమాట, మనం అనుకున్న విధంగా వర్క్ అవ్వకపోతే దాన్ని ఏమంటామంటే ఫంక్షనల్ బగ్స్ అంటాము. నెక్స్ట్ లాజికల్ బగ్స్, ఎర్రర్స్ ఇన్ లాజిక్ ఆర్ డెసిజన్ మేకింగ్ ఇన్ ద కోడ్. లాజికల్ బగ్స్ అంటే ఇది కోడ్ ఎర్రర్ అనమాట. ఓకే, నెక్స్ట్ సింటాక్స్ బగ్స్ అంటే రూల్స్, వాటి కొన్ని రూల్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు లాస్ట్ లైన్ చేసినప్పుడు సెమీకాలన్ పక్కా యూజ్ చేసుకోవాలి, కాలన్ ఉంటుంది, కాలన్ యూజ్ చేసుకోవాలి, బ్రాకెట్స్ ఉంటాయి, లైక్ పారాన్సిస్ ఉంటుంది. అవన్నీ పెట్టకపోతే ఏమైతే అంటే ఆ కోడ్ అనేది రన్ కాదు. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ సింటాక్స్ బగ్స్. ఓకే, నెక్స్ట్ పర్ఫార్మెన్స్ బగ్స్, సాఫ్ట్వేర్ బికమ్స్ స్లో ఆర్ ఇన్ఎఫిషియెంట్ అండర్ లోడ్. ఎక్కువ ఏమన్నా ఇన్ఫర్మేషన్ డేటా పాస్ అయినప్పుడు ఏమైతే అంటే పర్ఫార్మెన్స్ అనేది తక్కువైపోతాయి అనమాట. ఓకే, ఇప్పుడు ప్రాపర్గా లేకపోతే. సెక్యూరిటీ అని అంటే మేబీ అటాక్ చేయొచ్చు, థర్డ్ పార్టీ వాళ్ళు అటాక్ చేయొచ్చు, డేటా అనేది మిస్ కావచ్చు, అలాంటి సెక్యూరిటీ బగ్స్ వస్తాయి అనమాట. సో నెక్స్ట్ యూజర్ ఇంటర్ఫేస్ బగ్స్, కంపాటబిలిటీ బగ్స్, క్యాలిక్యులేషన్ బగ్స్, ఇంటిగ్రేషన్. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అనమాట. సో వీటిని టాక్సానమీ కేటగరైజ్ చేస్తాయి, క్లాసిఫై చేస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ టాక్సానమీ ఆఫ్ బగ్స్. ఓకేనా, కేటగరైజ్ చేస్తాయి ఎర్రర్స్ని, ఏ టైప్ ఆఫ్ ఎర్రర్ దేనికి సంబంధించింది, మనం ఏ మెథడ్స్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి. నెక్స్ట్ ఫ్లో గ్రాఫ్స్ అండ్ పాత్ టెస్టింగ్. వాట్ ఇస్ ఫ్లో గ్రాఫ్స్? ఇట్ ఈస్ అ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అ ప్రోగ్రామ్స్ కంట్రోల్ ఫ్లో. అంటే సపోజ్ ఇప్పుడు స్టార్ట్ ఎక్కడ ఉంది, ఓకే, మనం ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, కోడ్ రాసిన, స్టార్టింగ్ స్టేజెస్ రన్నింగ్ సోర్స్ కోడ్, రైటింగ్ సోర్స్ కోడ్, నెక్స్ట్ రన్నింగ్ సోర్స్ కోడ్, నెక్స్ట్ ఎగ్జిక్యూటింగ్, దాని తర్వాత ఏమైతే లాస్ట్లో మనకు టెస్టింగ్, అలా జరుగుతాయి అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అ ఫ్లో గ్రాఫ్. ఒక ఫ్లో గ్రాఫ్ ఉంటుంది, బట్ ఇక్కడ ఎలా రిప్రజెంట్ అయితే అంటే నోట్స్ అండ్ ఎడ్జెస్తో రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకేనా, నోట్స్ అండ్ ఎడ్జెస్తోనే. ఇక్కడ నోట్స్ ఏం రిప్రజెంట్ చేస్తాయి అంటే స్టేట్మెంట్స్, బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని నోట్స్ రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ ఎడ్జెస్ అంటే దట్ లింక్స్ ద కంట్రోల్ బిట్వీన్ నోట్స్. సపోజ్ ఇదొక నోడ్, ఇదేం చేస్తుంది, ఇక్కడ ఇది లింక్ చేస్తూ ఉంటారు అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎడ్జెస్. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇలా ఉంది, ఓకే, ఇదొక నోడ్, నెక్స్ట్ ఇదొక నోడ్, సో వీటి మధ్యలో ఒకటి ఉంటాయి ఏంటిది, ఎడ్జ్. సో ఎడ్జ్ ఇస్ లింకింగ్ బిట్వీన్ ద టూ నోడ్స్. నెక్స్ట్ రీజన్స్, ఏరియాస్ ఇంక్లూడింగ్ ద గ్రాఫ్. సో దీని లోపల ఉన్న ఏరియా మొత్తం ఏమంటుంటే రీజన్స్ అంటాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసుకొని స్టార్టింగ్ ఫ్రమ్ ఏ, బి టు సి అండ్ ఎండ్, అలా. నెక్స్ట్ పాత్ టెస్టింగ్ ఈజ్ ఎ వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ దట్ ఎన్ష్యూర్స్ ఆల్ పాసిబుల్ పాత్స్ ఇన్ ఎ ప్రోగ్రామ్ ఆర్ టెస్టెడ్ అట్లీస్ట్ వన్స్. వైట్ బాక్స్ టెస్టింగ్ అని అంటే మన ప్రోగ్రాంలో ఉన్న ప్రతి పాత్ అనేది ఒకసారి పక్క అట్లీస్ట్ వన్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట, పర్ఫామ్ చేస్తుందా అని చెప్పేసి. ఓకేనా, దట్ మీన్స్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పాత్ టెస్టింగ్. దాంట్లో వైట్ బాక్స్ టెస్టింగ్ టెక్నిక్ అంటే ఇది 2 మార్క్స్ వస్తుంది, రాసుకోండి. అది ఏ పాత్ దట్ ఇంట్రడ్యూసెస్ అట్లీస్ట్ వన్ న్యూ ఎడ్జ్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దర్ పాస్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఇండిపెండెంట్ పాత్. ఇండిపెండెంట్ పాత్ అని అంటే మనము వన్ న్యూ ఎడ్జ్నైనా ఒకసారైనా ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ. వి యూస్ టు ఫైండ్ అనదర్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ పార్ట్స్. అంటే మనకు నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలంటే, ఫైండ్ చేసుకోవాలంటే సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ అని అవసరం. దాన్ని ఫార్ములా చూసుకోండి, v of g is equals to e minus n plus 2, వేర్ e is నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అండ్ n is a నెంబర్ ఆఫ్ నోట్స్. ఓకే, దీన్ని మనం ఎలా టెస్ట్ చేసుకుంటాం, పాత్ టెస్టింగ్ అనేది స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ ఏంటి అంటే ఫ్లోగ్రాఫ్ని ఫస్ట్ డ్రా చేసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ క్యాలిక్యులేట్ సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ, ఫార్ములా చేసుకొని సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీని డ్రా చేసుకోవాలి, క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇండిపెండెంట్ పార్ట్స్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్ డిజైన్ టెస్ట్ కేసెస్ ఫర్ ఈచ్ పాత్. అలా మనకు ఇండిపెండెంట్ పార్ట్స్ వస్తాయి, ఆ పార్ట్స్ ప్రతి పాత్కి ఒక టెస్ట్ని డిజైన్ చేసుకోవాలన్నమాట. సపోజ్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎర్రర్, దానికి ఎలా పాత్ డిజైన్ చేసుకోవాలి. నెక్స్ట్ సెక్యూరిటీ ఎర్రర్, దానికి ఎలా డిజైన్ చేసుకోవాలి, అలా అనమాట. ఓకే, అడ్వాంటేజ్ ఏంటంటే మ్యాక్సిమం పాత్ కవరేజ్. మనము మన సాఫ్ట్వేర్ ఉన్న ప్రతి పాత్ని అబ్జర్వ్ చేస్తాం కాబట్టి ఎక్కడ ఎర్రర్స్ అనేవి మళ్ళీ ముందు రాకుండా చూసుకోవచ్చు అనమాట. ఓకే, కోడ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది.
నెక్స్ట్ ప్రెడికేట్స్, పాత్ ప్రెడికేట్స్ అండ్ అచీవబుల్ పాత్స్. సో ఇక్కడ ప్రెడికేట్స్ అంటే ఏంటిది? ప్రెడికేట్ ఈజ్ ఏ కండిషన్ ఆర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ దట్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ ఆర్ ఫాల్స్. అంటే ప్రెడికేట్ అనేది ఒక బూలియన్ ఎక్స్ప్రెషన్ అనమాట, లైక్ కండిషన్స్ అనమాట. మనకున్న ఎర్రర్ అనేది, మనకున్న స్టేట్మెంట్ అనేది, ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ ఆర్ ఫాల్స్ అని చెప్పేసి చెప్పడానికి ప్రెడికేట్స్ అవసరం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటే x ఈజ్ గ్రేటర్ దాన్ 0 అండ్ a ఈజ్ ఈక్వల్స్ టు b, దెన్ మార్క్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 35. ఇక్కడ ఏంది? x అనేది గ్రేటర్ దాన్ 0 అంట, అదొక కండిషన్, అదొక ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి, ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి అయితే ఏమవుతుంది? ఆ స్టేట్మెంట్ అనేది ట్రూ అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, ద స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. అలా చెప్పుకుంటాం అనమాట. దీస్ ఆర్ ద సమ్ కండిషన్స్, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ద ప్రెడికేట్స్. ఓకే, సో కీ పాయింట్ ఏంటంటే ప్రెడికేట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ డెసిషన్ మేకింగ్. లైక్ మనం కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి, దాంట్లో యూజ్ చేసుకుంటాం అనమాట ప్రెడికేట్స్ని. ఇఫ్ లూప్, ఫైల్ లూప్, అన్ని కండిషన్స్ మనం చూసుకుంటాం. ఈ కండిషన్స్ అనేవి ట్రూ అయితేనే ఆ కోడ్ నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? అలా. నెక్స్ట్ path predicates. A path predicate is a combination of all conditions along a specific execution path program. సో ఇది ఏంటంటే మనకు ఆల్ పాసిబుల్ కండిషన్స్ అనమాట. ఓకే, ఎన్ని కండిషన్స్ ఉంటాయి వాడు అన్ని కండిషన్స్ని చెక్ చేసుకుంటుంది. ఈచ్ పార్ట్ హ్యాస్ ఇట్స్ ఓన్ కండిషన్. ప్రతి పార్ట్కి ఒక కండిషన్ ఉంటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ బై కంబైనింగ్ ప్రెడికేట్స్ యూజింగ్ అండ్ ఆర్. సో అండ్ ఆర్ని యూజ్ చేసుకొని ప్రెడికేట్స్ని కంబైన్ చేసుకొని వాటిని చెక్ చేసుకుంటాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇఫ్ ఏ ప్రోగ్రామ్ హ్యాస్ కండిషన్ 1, ఏం కండిషన్ అది? x గ్రేటర్ దాన్ 0. అండ్ కండిషన్ 2 ఏంటిది? y లెస్ దాన్. అంటే 2 కండిషన్స్ ఉన్నాయి ఒక ప్రోగ్రామ్లో. ఆ 2 కండిషన్స్ అది ఏం చేస్తుంది? చెక్ చేసి మరి చేసుకుంటాను. సో పాత్ ప్రెడికేట్ని ఇప్పుడు ఈ 2 కండిషన్స్ సపరేట్గా రాయకుండా అది ఎలా రాసుకుంటామని అంటే జస్ట్ లైక్ దిస్. అది ఎలా? పాత్ ప్రెడికేట్ అనమాట. x గ్రేటర్ దాన్ 0 అండ్ y లెస్ దాన్. అంటే ఇక్కడ ఏం చేసుకున్నాం మనము? అండ్ అనేది యూజ్ చేసుకున్నాం. ఓకే, సో దట్ ఈస్ ద పాత్ ప్రెడికేట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ అచీవబుల్ పాత్స్. అచీవబుల్ పాత్ ఆర్ ద పాత్స్ దట్ కెన్ యాక్చువల్లీ బి ఎగ్జిక్యూటెడ్ విత్ సమ్ వ్యాలిడ్ ఇన్పుట్ వాల్యూస్. అంటే మనము వ్యాలిడ్ ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చుకుంటాము. ఇలా ఇన్పుట్ వాల్యూస్ ఇచ్చుకున్నాక అప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది, ఆ పాత్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. సపోజ్ ఇప్పుడు x ఈక్వల్స్ టు నేను 2 అనుకుంటున్నా. ఎప్పుడైతే x ఈక్వల్స్ 2 ఇచ్చుకుంటున్నానో అదేమవుతుంది? కండిషన్ చెక్ చేసుకొని, అంటే సపోజ్ ఇప్పుడు x ఈజ్ గ్రేటర్ దాన్ 3 అనుకున్నా, నేను 2 ఇచ్చుకున్నా. గ్రేటర్ దాన్ 3 అంటే 2 గ్రేటర్ దాన్ 3 కాదు కదా, అప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్రీచబుల్ పాత్. ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే మళ్ళీ ఫాల్స్. గ్రేటర్ దాన్ 3 ఇస్ ద కండిషన్ కాబట్టి x ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకుంటా, అప్పుడు ఏమవుతుంది? కరెక్ట్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో వాటిని ఏమంటామంటే పాసిబుల్, ఇంపాసిబుల్ పాత్స్. అవి అన్అచీవబుల్, అచీవబుల్ పాత్స్. ఓకే, కీ పాయింట్స్. నాట్ ఆల్ పాత్స్ ఇన్ ప్రోగ్రామ్ ఆర్ ఎగ్జిక్యూటబుల్. సో ప్రతి పాత్ అనేది ఈ ప్రోగ్రామ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుందంటే కాదు, కొన్ని అయితే కొన్ని కావు. ఓకే, రైట్. నెక్స్ట్ పాత్ సెన్సిటైజింగ్, path instrumentation. What is the path sensitizing? It is the process of finding input values that force the program to execute a specific path. ఒక స్పెసిఫిక్ పాత్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కొన్ని ఇన్పుట్ వాల్యూస్ని ఫైండ్ చేస్తాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ పాత్ సెన్సిటైజింగ్. ఓకే, రైట్. దీంట్లో ఏంది? ఈచ్ పాత్ హ్యాస్ ఎ పాత్ ప్రెడికేట్. ఒక కండిషన్ ఉంటుంది, ప్రతి పాత్కి ఒక కండిషన్ ఉంటుంది. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే, ఆ ప్రెడికేట్ అనేది ట్రూ అయితే నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆర్ మనం సెలెక్ట్ చేసుకున్న స్టేట్మెంట్ అనేది, సెలెక్ట్ చేసుకున్న ఎక్స్ప్రెషన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇఫ్ ఫాల్స్ ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్. అలా. ఎగ్జాంపుల్ చూసుకోండి. మనకి ఇక్కడ ఏంది కండిషన్? x గ్రేటర్ దాన్ 0 అయి ఉండాలి అండ్ y లెస్ దాన్ 10. అంటే వాల్యూస్ ఏంటి? 1 నుంచి, ఓకే, 1 to 9 ఈ వాల్యూస్ మనం తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు x ఈక్వల్స్ టు 5 అనుకున్న కండిషన్ ఏంటిది? గ్రేటర్ దాన్ 0. 5 గ్రేటర్ దాన్ 0, కండిషన్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ y ఈక్వల్స్ 7 అన్న, 7 ఈస్ లెస్ దాన్ 10. దట్ మీన్స్ పాత్ ఎగ్జిక్యూటెడ్. ఎప్పుడు ఎగ్జిక్యూట్ కాదు ఇది? ఇఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 అంటే ఇది లెస్ దాన్ 0 అంటున్నా. నేను గ్రేటర్ దాన్ 0 అన్నా కదా, లెస్ దాన్ 0 అయితే ఎగ్జిక్యూట్ కాదు కదా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్స్ టు నేను ఒక 11 అనుకున్నా. ఎందుకు? ఇక్కడ కండిషన్ ఏంటిది? y లెస్ దాన్ 10 అయి ఉండాలి, బట్ 11 అనేది గ్రేటర్ దాన్ 10. సో దెన్ పాత్ వోంట్ ఎగ్జిక్యూట్స్. అలా. సో ఇక్కడ స్టెప్స్ ఏంటంటే సెలెక్టివ్ పాత్, ఒక పాత్ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి ఉన్న కండిషన్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. అంటే ప్రెడికేట్స్ ఇవి ఇంకా ఇలా ఉంటుంది అనమాట, పాత్ ప్రెడికేట్. నెక్స్ట్ వాటికి ఇన్పుట్ వాల్యూస్ని అసైన్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అయ్యేలాగా చెక్ చేసుకోవాలన్నమాట. ఎగ్జిక్యూట్ చేయాలి, వెరిఫై అవుట్పుట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ ఎప్పుడు అవుతుంది? ఆ కండిషన్ అనేది ట్రూ అయినప్పుడు. ఓకే, ఇట్ ఈస్ యూజ్ టు డిఫైన్ డిఫెక్ట్ టెస్ట్ కేసెస్ అనమాట. నెక్స్ట్ పాత్ ఇన్స్ట్రుమెంటేషన్. వాట్ మీన్ పాత్ ఇన్స్ట్రుమెంటేషన్? పాత్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ యాడింగ్ ఎక్స్ట్రా కోడ్ టు ఏ ప్రోగ్రామ్ టు ట్రాక్ విచ్ పాత్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే మనకు ఎన్నో పాత్స్ ఉంటాయి ప్రోగ్రామ్స్లో, ఎన్నో లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది. దాంట్లో ఏ పాత్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అని తెలుసుకోవాలంటే ఏం చేస్తా అంటే ఒక ఎక్స్ట్రా కోడ్ అనమాట, ఎక్స్ట్రా లైన్స్ ఆఫ్ కోడ్ని యాడ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు పాత్ 1 ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి printf ఒక కోడ్ రాసుకుంటున్నాము. అప్పుడు ఏమవుతుంది? అది ఎగ్జిక్యూట్ అయిపోతే ఏమవుతుంది? మన ప్రింట్ అయిపోతుంది. ఏమైనా ప్రింట్ అవుతుంది? పాత్ 1 ఎగ్జిక్యూటెడ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది? ఆ పాత్ అనేది సర్టెన్ పాత్ ఏంటిది? పాత్ నెంబర్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అని చెప్పి మనకు తెలుస్తుంది. అంటే మనము ఏదైనా పాత్ ఎగ్జిక్యూట్ అయిందా లేదా తెలుసుకోనికి యాడింగ్ ఆఫ్ ఎక్స్ట్రా కోడ్ అనమాట టు ఏ ప్రోగ్రామ్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ పాత్ ఇన్స్ట్రుమెంటేషన్. ఓకే,
దీని పర్పస్ ఎందుకంటే టు మానిటర్ పాత్ ఎగ్జిక్యూషన్, టు ఎన్షూర్ ఆల్ పాత్స్ ఆర్ టెస్టెడ్, టు డిటెక్ట్ అన్టెస్టెడ్ పాత్స్. నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ పాత్ టెస్టింగ్. మనం ఈ పాత్ టెస్టింగ్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకుంటాము, ఎందుకు యూజ్ చేసుకుంటాము అని అంటే చూసుకుందాం ఒకసారి. సో ఇక్కడ యూనిట్ టెస్టింగ్ కోసము, డిటెక్టింగ్ లాజికల్ ఎర్రర్స్ అంటే కోడ్ ఎర్రర్స్, నెక్స్ట్ కోడ్ కవరేజ్ ఇంప్రూవ్మెంట్, మనం కోడ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోనికి, ఎక్కడెక్కడ డ్రాబ్యాక్స్ ఎక్కడెక్కడ ఫ్లాస్ ఉన్నాయో తెలుసుకోనికి అక్కడ యూజ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ టెస్టింగ్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఉంటాయి, లైక్ బిగ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బిగ్ లాజిక్ కోడ్స్ ఉంటాయి, స్ట్రక్చర్స్ ఉంటాయి, లూప్స్ ఉంటాయి, కండిషన్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఓకే, అవన్నీ చెక్ చేసుకోవడానికి మనకి అవసరం అనమాట. నెక్స్ట్ వ్యాలిడేటింగ్ కంట్రోల్ ఫ్లో. ఇప్పుడు స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఎగ్జిక్యూషన్ అనేది ప్రాపర్గా ఉందా లేదా, ఓకే యూజర్ ప్రాపర్గా యూజ్ చేసుకుంటారా చేసుకోలేడా అని చెప్పేసి చెక్ చేసుకోవడం అనమాట. బేసిస్ పాత్ టెస్టింగ్. ఇట్ ఈస్ యూజ్ అలాంగ్ విత్ సైక్లోమాటిక్ కాంప్లెక్సిటీ. నెక్స్ట్ ఐడెంటిఫైయింగ్ డెడ్ కోడ్. డెడ్ కోడ్ అంటే మనకు అవసరం లేని కోడ్, ఓకేనా, వాటిని ఏమంటాం డెడ్ కోడ్ అంటాము, అసలు ఎగ్జిక్యూట్ కానీ కోడ్ అనమాట. నెక్స్ట్ ఆప్టిమైజింగ్ టెస్ట్ కేసెస్. రెడ్యూసెస్ రెడెంట్ టెస్ట్ బై ఫోకసింగ్ ఆన్ ఇంపార్టెంట్ పార్ట్స్ మాత్రమే యూజ్ చేసుకుంటాయి అనమాట. అన్రిక్వైర్డ్ పార్ట్స్ని చూసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఆప్టిమైజింగ్ టెస్ట్. కీ పాయింట్స్ ఏంటంటే మెయిన్లీ యూజ్డ్ ఇన్ ద వైట్ బాక్స్ టెస్టింగ్లో ఎక్కువ యూజ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇట్ ఫోకస్ ఆన్ ద ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ కోడ్. ఓకే, లైక్ కోడ్ స్ట్రక్చర్ మీద ఫోకస్ చేసుకుంటాయి అనమాట. ఇట్ ఆల్సో హెల్ప్స్ అచీవింగ్ హై రిలయబిలిటీ. అండ్ అడ్వాంటేజ్ చూసుకోండి ఇక్కడ, ఇట్ ఫైండ్స్ హిడెన్ లాజికల్ ఎర్రర్స్. ఏమైనా ఎర్రర్స్ దాగి ఉంటే, తెలియని ఎర్రర్స్ ఉంటే, అన్నోన్ ఎర్రర్స్ ఉంటే వాటిని ఫైండ్ చేయడానికి అవసరం టెస్టింగ్ అనేది. నెక్స్ట్ ఎన్షూర్స్ త్రూ టెస్టింగ్ లాగానే మనకు తెలుస్తుంది. ఇంప్రూవ్స్ సాఫ్ట్వేర్ క్వాలిటీ. ఇవన్నీ చేసుకుంటే మనకి ఏమవుతుంది, ఎర్రర్స్ ఏముండవు, ప్రాబ్లమ్స్ ఏముండవు, కాబట్టి సాఫ్ట్వేర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయిపోతాయి. సో దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ మెథడాలజీస్. మీకు అర్థమైంటే పక్కా లైక్ చేసుకోవాలి, మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో గెట్స్ 200+ లైక్స్. ఒక 200+ లైక్స్ వస్తే నేను నెక్స్ట్ యూనిట్స్ కూడా ఫాస్ట్గా అప్లోడ్ చేసేస్తాను. ఓకేనా, నోట్స్ లింక్ అండ్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి. గో చెక్ ఇట్ అవుట్ అండ్ గెట్ ద నోట్స్ ఫ్రమ్ దేర్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.